కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బాత్రూమ్ తూముల నుంచి ఒక్కోసారి చిన్న చిన్న పురుగులు బయటికి వస్తూ ఉంటాయి. మనం ఎంత శుభ్రంగా బాత్రూమ్ పెట్టుకున్నా సరే ఈ తూములో నుంచి చిన్న చిన్న ఈగల కంటే చిన్న పురుగులు దాంట్లో నుంచి బయట వస్తూ ఉంటాయి. ఇవి రాత్రి టైంలోనే ఎక్కువ వస్తాయి. మనకి వెంటిలేషన్ ఉన్నా సరే గాలి ఫ్లో అనేది బయటికి లోపలికి జరుగుతున్నా సరే ఈ ఫ్లైస్ అంటే ఈ చిన్న చిన్న పురుగులు లాంటివి అనేది ఈ తూములో నుంచి బయటికి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మనం క్లీన్ చేసినా సరే డైలీ క్లీన్ చేస్తున్నా సరే వస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఏమంటే ఈ ప్లాస్టరింగ్ అనేది సరిగ్గా చేయకపోవడం. ఈ తూము కింద వైపు ప్లాస్టరింగ్ అనేది సిమెంట్ ప్లాస్టరింగ్ అనేది కరెక్ట్గా చేయకపోవడం వల్లనే ఈ పురుగులు అనేవి అక్కడ చేరిపోయి అక్కడ చిన్న చిన్న గూళ్ళలాగా కట్టుకొని దాంట్లో నుంచి ఈగల వంటివి అక్కడ స్టోర్ అయి ఉండి తర్వాత నైట్ టైంలో బయటకు వస్తాయి. ఈ ఈ హోల్లో మనం స్మార్ట్ ఫోన్ పెట్టచ్చు. సో స్మార్ట్ ఫోన్ పెట్టి కెమెరాతో ఒకసారి ఫోటో తీసినారంటే కింద సైడ్ నుంచి మీకు క్లారిటీ వస్తుంది. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను ఎలా ఫోటో తీయాలనేది. ఫస్ట్దో ఈ విధంగా సిమెంట్ ప్లాస్టరింగ్ అనేది ఈ స్టీల్ రింగ్ కింద సరిగ్గా చేయకపోవడం వల్ల అక్కడి నుంచి పురుగులు అనేవి బయటికి మోస్ట్లీ నైట్ టైంలోనే రావడం జరుగుతుంది. సో ఈ సిమెంట్ ప్లాస్టరింగ్ అనేది మనం బయట మనుషుల్ని పిలిపించి ఇంకా చేపించలేము, బట్ మనమే చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని ఎలా కెమెరాలో ఆన్ చేసి చూడాలో, అంటే ఎలా దాన్ని అసలు సిమెంట్ ప్లాస్టరింగ్ అనేది కరెక్ట్గా చేసినారా లేదా అనేది ఎలా చూడాలనేది చూద్దాం. ఫస్ట్ ఈ విధంగా కెమెరా ఆన్ చేసుకొని మొబైల్లో ఫ్లాష్ ఆన్ చేసుకొని తర్వాత టైమర్ సెట్ చేయండి. కెమెరా అంటే మొబైల్లో ఫోటో క్లిక్ చేసిన 3 సెకండ్స్కి ఫోటో వచ్చేటట్లు. సో అలా మొబైల్ కెమెరాని లోపలికి పెట్టి ఒక యాంగిల్లో మనకి పైన ఫోటో రావాలి కాబట్టి అలా క్లిక్ చేసినామంటే ఆఫ్టర్ 3 సెకండ్స్ తర్వాత ఆ ఫోటో అనేది వస్తుంది. సో ఫస్ట్ ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసుకొని బ్రష్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత చిన్న ఏదన్నా పాచి ఇలాంటివి ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే సిమెంట్ ప్లాస్టరింగ్ చేసేటప్పుడు సిమెంట్ కరెక్ట్గా అంటుకోవాలంటే ఆ ఏరియా అనేది నీట్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ బ్రష్తో ఈ విధంగా రౌండ్గా చుట్టూ తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి. సో మోస్ట్లీ ఈ పాచి ఉండడం వల్ల కూడా ఈ పురుగులు అనేవి అక్కడ ఉండేటివి చనిపోతాయి అన్నమాట. సో చనిపోయి నీట్గా అయిపోతుంది. మన సిమెంట్ ఫ్లోరింగ్ చేసేదానికి అంటే సిమెంట్ పూత పోయడానికి కరెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా చూశారు కదా ఎంత డర్టీగా వస్తుందో ఈ సిమెంట్ అనేది. చూడండి చిన్న చిన్న సిమెంట్ అనేది ప్లాస్టిక్ సరిగ్గా చేయకపోవడం వల్లనే ఈ విధంగా చిన్న చిన్న సిమెంటు అతుక్కో ఉండే చిన్న చిన్న పొలుకులు అనేవి బయటకు వస్తున్నాయి. సో ఈ విధంగా క్లీన్గా నీట్గా వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఏరియా. సో చూడండి, సో లోపల పైప్ అనేది నీట్గా క్లీన్గా ఉంది. సో ఇప్పుడు మనం ప్లాస్టరింగ్ చేయాలా. సో దీనికంటే ముందు మనం క్లాత్తో ఈ వాటర్ అనేది క్లీన్ చేసుకోవాలి. అది ఆరడానికి టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా పాత క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని క్లాత్తో నీట్గా గ్లాస్ కింద కూడా క్లీన్ చేసుకోవాలి. బట్ క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్త, అది స్టీల్ కదా షార్ప్గా ఉంటుంది, చేతులు కోసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే రివర్స్లో మనం క్లాత్కి ఆపోజిట్లో ఉండే స్కిన్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంది, షార్ప్గా ఉంటుంది. అది క్లీన్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా ఓపికగా క్లీన్ చేయని వాటర్ అనేది అబ్జర్వ్ చేయడానికి మనం క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ పొడి క్లాత్తో క్లీన్ చేసినామంటే వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయి డ్రై అవుతుంది. సో సిమెంట్ అనేది తొందరగా అతుక్కుంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి కావాల్సింది గ్లౌజులు. ఇవి 10 రూపీస్ ఉంటాయి, బయట షాప్లో దొరుకుతాయి, అంటే సేడ్ షాప్లో దొరుకుతాయి. 10 రూపీస్ ప్లాస్టరింగ్ చేయడానికి సిమెంట్ గ్లౌజులు అనేది తీస్తారు. 1 కేజీ సిమెంట్ తెచ్చుకోండి. 1 కేజీ అంటే ఒక 20 రూపీస్ ఉంటుంది. సో దాంట్లో మనకు కావాల్సింది ఒక 1/4 కిలో సిమెంట్ కావాలా, డ్రై సిమెంట్ పొడిగా ఉండేది. సిమెంటు ఫ్రెష్ తెచ్చుకోండి, రాళ్ళుగా లేకుండా, ఎందుకంటే రాళ్ళుగా ఉండే కలపడం కష్టం. టీ గ్లాస్ వాటరే తీసుకోండి. ఎక్కువ జగ్గు వాటర్ తీసుకుంటే మనం ఎక్కువ పోయేసి సిమెంట్లో ఇంకా బురదగా సిమెంట్ చేస్తామంటే మనకి గోధుమ పిండిలాగా కలుపుకోవాలి సిమెంటు, అంతేగాని పాయసంలాగా కలుపుకోకూడదు. కాబట్టి టీ గ్లాస్లో నీళ్ళు సరిపోతాయి. ఫస్ట్ గ్లౌజ్ వేసుకుందాం చేతికి. గ్లౌజు వేసుకున్న తర్వాత సిమెంట్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి, అంటే రాళ్ళుగా ఉందా పొడిగా ఉందా అనేసి. నాకు ఇచ్చిన సిమెంట్ అయితే కొంచెం రాళ్ళుగానే ఉంది, చూసారు కదా. ఆ విధంగా చిన్న చిన్న స్టోన్స్ లాగా రాళ్ళుగా వస్తాయి. అది కూడా సిమెంటే, బట్ సిమెంట్ అనేది రాళ్ళుగా ఎందుకు ఉంటుందంటే చెమ్మ తగలడం వల్ల అలా రాళ్ళుగా అయిపోతుంది. మనకంటూ వాళ్ళు సపరేట్గా ఫ్రెష్ మూట కట్ చేసి ఇవ్వరు కదా సిమెంట్ మూట. సో ఆ విధంగా రాళ్ళు ఏమన్నా ఉంటే సైడ్ పెట్టుకొని నీట్గా ఫ్రెష్ సిమెంట్ని కొంచెం ఫిల్టర్ చేయాలన్నమాట. ఈ విధంగా రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసి, చాలా రాళ్ళు ఉండేటట్టు ఉన్నాయి దీంట్లో. సో 1 2 3 4 5 6 7 8 సో ఇన్ని రాళ్ళు ఉన్నాయి దీంట్లో. ఈ విధంగా రాళ్ళన్నింటినీ తీసేసి నీట్గా చెక్ చేసుకోవాలా సిమెంట్ అనేది ఫ్రెష్గా ఉంది. ఈ రాళ్ళని తీసి బయటపడేయండి.
సో వీటికి యూజ్ అవ్వదన్నమాట. చూసారు కదా, అది ఓన్లీ సిమెంటే, బట్ రాళ్ళు, సిమెంట్ రాళ్ళు. సో వాటర్ తీసుకొని మనకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులోనే కలుపుకోవాలి. చాలా గట్టిగా కలుపుకోవాలి సిమెంటు, తక్కువ వాటర్ వేసుకోవాలా. సో ఎక్కువ వాటర్ వేసుకున్నాం అంటే మళ్ళీ సిమెంట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ కలపాలా. అదంతా ఎందుకు, ఒక్కరు లైట్గా యాడ్ చేసుకోండి. అది కూడా సిమెంట్ ఉండే తట్లో ఉండే సిమెంట్ మొత్తం కలపకండి. కొంచెం భాగం పొడి సిమెంట్ని సైడ్ వదిలేయండి, ఎందుకంటే మనకి సిమెంట్ అనేది కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా మనం ఆ సిమెంట్ని అద్దుకొని కొంచెం వెట్గా ఉండే సిమెంట్ని డ్రైగా చేసుకోవచ్చు. కాబట్టి మోస్ట్లీ సిమెంట్ కొంచెం పొడిగా ఉండేటట్లు చుట్టుపక్కల వదిలేయండి తట్లో, ఆ ప్లేట్లో. మిగిలిన సిమెంట్ అంతా నీట్గా కలుపుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోండి స్మూత్గా. ఈ సిమెంట్ అనేది ఈ విధంగా కొంచెం ఒక నిలబెడితే ఆ విధంగా నిలబడాలన్నమాట, అంటే జారిపోకూడదు. సిమెంట్ అనేది అలా పేస్ట్ లాగా చేసిన తర్వాత స్ట్రాంగ్గా ఎంత గట్టిగా కలుపుకోవాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు అలాగా చూపిస్తున్నాను. సిమెంట్ చూశారు కదా, ఎంసీలు ఉంటుంది కదా, అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత గట్టిగా మనం అంత పొడిగా కలుపుకోవాలి సిమెంట్ని. చూడండి ఒకసారి, ఈ పేస్ట్ లాగా అది ఆ విధంగా సన్నగా చేసి రౌండ్గా చేసి నిలబెట్టినా కూడా నిలబడుతుందంటే సో అంత గట్టిగా మనం సిమెంట్ని కలుపుకోవడం జరిగింది. ఆ చివర్లో చూశారు కదా, ఆ పొడి సిమెంట్ చూపిస్తున్నాను కదా, సో ఇది ఒకవేళ డ్రై అయిపోతే ఆ విధంగా అద్దుకోవచ్చు. అద్దుకున్నప్పుడు కొంచెం ఇంకా గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది సిమెంట్. ఒకవేళ చెమ్మ ఎక్కువైపోయినప్పుడు సిమెంట్లో ఆ విధంగా పనికొస్తుంది. ఫస్ట్ ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా చేసుకొని తర్వాత ఈ విధంగా కింద ప్రెస్ చేసి, సో ఆ విధంగా ప్రెస్ చేసినామంటే ఆ కింద హోల్స్లో క్లియర్ అయిపోతుంది. సో ఆ విధంగా చుట్టుపక్కల మొత్తం రౌండ్ మొత్తం ఈ విధంగా చేసుకోవాలా. చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, గ్లౌజు చినిగిపోద్ది, ఆ స్టీల్ ప్లేట్ కాబట్టి అది. సో నెమ్మదిగా ఆ ప్రెస్సింగ్ అనేది చేయాలి, ఆ సిమెంట్ని పెట్టి ఆ ఫ్లోర్ కింద ఈ విధంగా కంప్లీట్ మొత్తం రౌండ్ కంప్లీట్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయింది. సో లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, అంటే సిమెంట్ అనేది ఫుల్గా కంప్లీట్గా మనం లోపల కర్ని పెట్టి ఫినిష్ చేయలేం కాబట్టి, గ్లౌజ్ ఉంది కాబట్టి మన చేతికి. సో స్మూత్ ఫినిషింగ్ కోసం అలా ప్రెస్ చేసి క్లీన్ చేసాం. చూడండి ఎలాగా ప్లాస్టరింగ్ అనేది కంప్లీట్ అయిందో. మీరు ఇమేజెస్లో చూసుంటారు వీడియోలో. ఇప్పుడు దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. సో మనం ప్లాస్టరింగ్ అనేది స్టీల్ ప్లేట్ కింద, అంటే చిమ్నీ కింద కంప్లీట్గా సీల్ చేసాం. సో అక్కడ వాటర్ స్టోర్ అయ్యేదానికి ఛాన్సే లేదు. వాటర్ అనేది స్మూత్గా కిందకి గ్రౌండ్కి ఫ్లో అయిపోతుంది. కాబట్టి అక్కడ ఎటువంటి పురుగులు కానీ పాచి కానీ పట్టే ఛాన్స్ ఉండదు. ప్లస్ మనం క్లీన్ చేసేటప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫినిషింగ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలా స్టీల్ ప్లేట్ కింద, అంటే తూము కింద, అంటే బాత్రూమ్ తూము కింద. సో ఈ విధంగా బాత్రూమ్ తూము కింద మనం స్టార్టింగ్లో మేస్త్రి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మేస్త్రికి చెప్తే తర్వాత ఆ రోజు వచ్చి ఈ విధంగా చేసి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి నేను ఎలా చేయాలనేది ఒకసారి మీకు చూపించడం జరిగింది. సో మనమే సింపుల్గా చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత నీట్గా సిమెంట్ అనేది క్లీన్ చేసేయండి, డ్రై క్లాత్ తీసుకొని. ఎందుకంటే ఆ సిమెంట్ ఆరిందంటే స్టీల్కి అతుక్కపోతే తర్వాత దానికి ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో వెట్గా ఉన్నప్పుడే, అంటే చెమ్మగా ఉన్నప్పుడే ఆ సిమెంట్ అనేది నీట్గా డ్రై క్లాత్తో క్లీన్ చేసేయండి. స్టీల్ ప్లేటే కాదు, చూసారు కదా పైపుకి కూడా ఏ విధంగా సిమెంట్ పాల్ అనేది అతక్కపోయిందో ఆ సిమెంట్ పాల్ని కూడా మనం డ్రై క్లాత్ తీసుకొని క్లీన్ చేసేయాలి. ఎందుకంటే ఆ సిమెంట్ పాల్ అనేది గట్టిగా అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత, అంటే చెమ్మ తగలక ఈ సిమెంట్ కదా. సో అది కూడా పైప్కి అనేది కొంచెం రఫ్ సర్ఫేస్ క్రియేట్ చేస్తుంది, అది కూడా మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విధంగా స్మూత్గా క్లాత్తో ఆ పైపుని మాత్రం టచ్ అయ్యేటట్లు క్లీన్ చేసుకోవాలి. సిమెంట్ టచ్ అయ్యిందంటే రాలి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ సిమెంట్ అనేది కొంచెం ఇంకా చెమ్మగా ఉంది కాబట్టి ఆరలేదు కనుక. సో ఈ విధంగా నెమ్మదిగా ఓపిక్గా క్లీన్ చేసుకుంటే పైప్ అనేది క్లీన్గా రెడీ అవుతుంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల బాత్రూమ్ చిమ్నీ నుంచి పురుగులు అనేవి రాకుండా నివారించవచ్చు. సో ఈ చూసారు కదా ఎంత క్లీన్గా పైప్ అనేది రెడీ అయిందో. మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల బాత్రూమ్ చిమ్నీ నుంచి చిన్న చిన్న ఎగిరే పురుగులు అనేవి బయటికి రావు. సో బయటికి రావడానికి మెయిన్ కారణం ఏమంటే ఈ సిమెంట్ ప్లాస్టరింగ్ అనేది చిమ్నీ కింద సరిగ్గా చేయకపోవడం. సో దాన్ని ఈజీగా కంప్లీట్ చేసే విధానం మీకు ఎలాగో చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.